నోరూరించే ఆంధ్ర గోంగూర పచ్చడి. ఎవరికిష్టం ఉండదు? అందరికిష్టం. వేరే స్టేట్ వాళ్ళు గూడా మన గోంగూర పచ్చడిని చాలా బాగా ఇష్టపడతారు. సో, ప్రియా వెంట్ర పెరగడ రెసిపీస్‌లో రెసిపీ 15లో గోంగూర పచ్చడి రెసిపీ మీకు చూపిస్తున్నాను. నేను చేసే విధానం ఎలాగ ఉంటుందో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా నేనిక్కడ 2 గోంగూర కట్టలు తీసుకున్నాను. ఇది ఎర్ర గోంగూర. ఎర్ర గోంగూర, తెల్ల గోంగూర అంటాం. అంటే వాటి స్టెమ్స్, కాడలు రెడ్‌గా ఉంటాయన్నమాట. ఇది ఎర్ర గోంగూర. ఇలా ఉంటుంది గోంగూర లీవ్స్. తెలియని వాళ్ళ కోసం నేను ఇలా జూమ్‌లో చూపిస్తున్నాను. ఈ పచ్చడి మీకు కూడా ఇష్టమా? ఇష్టమైతే కమెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. సో, ఈ గోంగూర కట్టల్ని నేను ఆకుల వరకే తీసుకొని, లేత కాడలు కూడా తీసుకోవచ్చు. ఇలా కట్ చేసేసుకొని ఆకుల వరకే వాటర్‌లో నానపెట్టుకోండి. నేనొక 10 మినిట్స్ నానపెట్టాను. తాగే నీళ్ళల్లో, మంచి నీళ్ళలో నానబెట్టండి. ఎందుకంటే మట్టి ఉంటుంది. ఆ మట్టంతా లాస్ట్‌కెళ్ళిపోతుంది. మనకు ఫ్రెష్ ఆకు పైకి వస్తుందనమాట. వాటర్‌లో నానబెట్టేసుకోండి. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని సిమ్‌లో పెట్టుకోండి పాన్‌ని. పక్కన మనకేం కావాలో ఇప్పుడు చూపిస్తాను. ఇవి పచ్చడికి కావాల్సిన ఐటెమ్స్. ఇది ఉరద్ దాల్, మినప్పప్పు, ఉద్దిపప్పు అంటారు. 2 స్పూన్స్ తీసుకున్నాను. జీలకర్ర 1 స్పూన్. జీలకర్ర అంటే కుమెన్ సీడ్స్, ఫెనుగ్రీక్ సీడ్స్ అంటే మెంతులు అదొక హాఫ్ స్పూన్ తీసుకున్నాను. ఇవి గార్లిక్ క్లోవ్స్ కొన్ని అండ్ రెడ్ చిల్లీస్ ఒక 6 తీసుకున్నాను. మీకు కారం ఎక్కువ కావాలంటే 7, 8 కూడా తీసుకోవచ్చు. గార్లిక్ అంటే వెల్లుల్లిపాయ. ఇవన్నీ వేయించుకోవాలి. ఆయిల్ లేకుండా స్టవ్ పైన ప్యాన్‌లో ఆయిల్ లేకుండా వేయించుకోండి. వేయించుకోవడం అంటే ఫ్రై చేసుకోవడం. వేయించుకోండి. ఇలా సిమ్‌లో కానీ, మీడియంలో కానీ పెట్టుకొని దగ్గరే ఉండి కాసేపు ఫ్రై చేయండి. ఉరద్ దాల్ కలర్ మారుతుంది. మినపప్పు కాస్త కలర్ మారుతుంది. కలర్ మారే వరకు అలా ఫ్రై చేయండి. మీ దగ్గర ధనియాల గింజలు ఉంటే కూడా వేసుకోవచ్చు. ధనియాల గింజలు కూడా వేసుకొని ఫ్రై చేయండి. ధనియాల గింజలు అంటే కొరియాండర్ సీడ్స్ అవి ఉన్నా కూడా మీరు వేసుకొని ఫ్రై చేయండి. అలా కాసేపు ఫ్రై చేసిన తర్వాత చూడండి, నేను మధ్య మధ్యలో వీడియో పాజ్ చేసి ఫోన్ పక్కన పెట్టి పాజ్ చేసి మరీ ఫ్రై చేశాను. మీకు చూపిస్తున్నాను ఎంతవరకు వచ్చాక అనేది. ఒకవేళ మీరు దగ్గరలోనే అక్కడే ఉంటే ఎక్కడికి వెళ్ళకుండా హైలో పెట్టి కూడా మీరు ఫ్రై చేసుకోవచ్చు. బాగా ఫ్రై చేసుకొని కలర్ మారే వరకు ఫ్రై చేయండి. లేకపోతే గార్లిక్ పచ్చి స్మెల్ వస్తుందన్నమాట. అందుకోసం ఫ్రై చేసుకోవాలి బాగా. సో, కలర్ మారింది. ఇప్పుడు ఆపేస్తున్నాను. దీన్ని దించి పక్కకు పెట్టేసుకోండి. ఇది చల్లారాలి. వేడిగా ఉంది కదా! చల్లారాలి. చల్లారాక మిక్సీకి పట్టుకోండి. పొడి చేయాలి దీన్ని. సో, దీన్ని పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఈ గోంగూర తీసుకొని మీరు ముందుగా వాష్ చేసుకోంటే ఓకే. లేకపోతే బాగా వాష్ చేసుకోండి మట్టి లేకుండా. నేను ఆల్రెడీ ఇది వాష్ చేశాను. వాష్ చేసి వాటర్‌లో నానబెట్టాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని హైలో పెట్టి ఫ్లేమ్ ఫస్ట్ ఆకు స్టవ్ పైన వేసేటప్పుడు మీడియంలో కానీ, సిమ్‌లో కానీ పెట్టుకోండి. ఇలా ఆకుని వాటర్ లేకుండా తీసుకొని పిండి దీనిపైన వేయండి. ఆయిల్ ఏం వేయకూడదు. ఓన్లీ ఆకుని మాత్రమే వేయండి. చూడండి మట్టి ఎంత ఉందో. ఆల్రెడీ 2 టైమ్స్ వాష్ చేసి మళ్ళీ వాటర్‌లో నానబెట్టాక కూడా మట్టి ఉంది. అందుకే వాటర్‌లో నానబెట్టుకుంటే ఎప్పుడైనా ఆకుకూరలు వాటర్‌లో నానబెట్టుకుంటే మట్టి అంతా కిందకెళ్ళిపోతుంది. ఫ్రెష్ ఆకు పైకొస్తుంది. సో, ఇప్పుడు ఈ ఆకుని బాగా ఫ్రై చేయాలన్నమాట. దీంట్లో ఉన్న నీరంతా పోయి ఆకు ఇంత ఆకుంది కదా! 2 కట్టల ఆకుంది కదా! ఫ్రై చేస్తే ఎంత ఆకు వస్తుందో చూడండి. హైలో పెట్టే 5-6 మినిట్స్ బాగా ఫ్రై చేయండి. ఆకంతా మెత్తగా అయిపోయి అందులో నీరంతా పోతుంది. ఇది ఎర్ర గోంగూర అని ఎందుకన్నానో తెలుసా? చూడండి అక్కడక్కడ మీకు కొంచెం వాటర్ రెడ్డిష్‌గా ఉంటుంది. ఇంత ఆకు చూడండి ఇంత కొంచెం అయిపోయిందో. సో, ఇలా అంతా పోవాలి. మరీ నీరంతా పోయేంత వరకు ఫ్రై చేయకండి. కొంచెం నీరు ఉండాలి. ఎందుకంటే మనం మిక్సీకి కలుపుకునేటప్పుడు బాగా మెత్తగా మిక్స్ అవుతుందన్నమాట.
మెత్తగా గ్రైండ్ అయ్యి వస్తుంది బయటకి. మరీ వాటర్ అంతా డ్రై అయిపోయి మరీ డ్రైగా ఉన్నప్పుడు మిక్సీలో వేస్తే మళ్ళీ నార్మల్ వాటర్ యాడ్ చేయాల్సొస్తది. అప్పుడంత టేస్ట్ రాదు. ఇది గోంగూరలో ఉన్న వాటర్, ఆకులో ఉన్న వాటర్ అనమాట ఇది. సో, ఇలా ఫ్రై చేసుకున్నప్పుడు కాస్త నీళ్ళు, ఆ ఆకు నీళ్ళు కొంచెం ఉంచండి స్టవ్ పైన, మరీ ఎక్కువ ఫ్రై చేయకండి. ఇప్పుడు మనం దీనిని పొడి చేసుకుందాం. అది స్టవ్ మీద అలానే ఉంది. మీడియం ఫ్లేమ్‌లో పెట్టాను. అది అక్కడ జరుగుతూ ఉంటది. ఒక పక్క మనం దీనిని పొడి చేసుకుందాము. ఇలా పొడి చేసేసుకోండి. చల్లారిన తర్వాతే పొడి చేసుకోండి. ఇది ఎంతవరకు వచ్చిందో చూద్దాం ఇప్పుడు స్టవ్ పైన. సో, ఆల్మోస్ట్ అయిపోయింది. కాస్త నీరు కావాలి మనకు మిక్సీకి వేసుకోవడానికి. సో, ఇప్పుడు ఆఫ్ చేసేస్తాను. ఇది కూడా పక్కన పెట్టుకొని, ఇది కూడా చల్లారిన తర్వాతే మిక్సీకి వేసుకోవాలి. ఎప్పుడు కూడా వేడిగా ఉన్న ఐటమ్స్ మిక్సీకి వేస్తే మిక్సీ జార్ అనేది సడన్గా పేలుతుందనమాట. సో, వేడిగా ఉన్నప్పుడు మిక్సీ జార్లో వేయకండి. ఈ 2 పక్కన పెట్టేసుకోండి. ఈ ఆకు మనం ఇది వేసాం కదా మిక్సీ జార్లో, ఇది చల్లారిన తర్వాత ఈ రెండిటిని కలిపి, నేను ఇంకా ఇది మిక్సీ పట్టలేదు ఆకుని, ఇప్పుడు పడతాను. ఈ పొడిని కూడా ఇందులో వేసి తర్వాత సాల్ట్ ఒక స్పూన్ ఇప్పుడు వేస్తున్నాను. మనం వేయించుకున్న ఆకు, పొడి ప్లస్ సాల్ట్, ఈ మూడింటిని కలిపి మిక్సీకి పట్టుకోండి మెత్తగా. ఇప్పుడు నేను కొంచెం ధనియాల పొడి వేస్తున్నాను. మీ దగ్గర ధనియాల గింజలు ఉంటే మనం ఫస్ట్ పొడి కోసం వేపుకున్నాం కదా, అప్పుడే గింజలు కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదు అంటే పౌడర్, నేను ఇది ధనియాలని వేయించి పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఆ పౌడర్ని ఇప్పుడు వేస్తున్నాను మిక్సీకి. ఈ పౌడర్ వేసిన తర్వాత ఇంకొకసారి మెత్తగా రుబ్బుకోండి. ఇలా రుబ్బుకున్న తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి ఆయిల్ పోయండి. నేను ఇక్కడ సన్ఫ్లవర్ ఆయిల్ పోస్తున్నాను. తేమ లేకుండా చూసుకొని ఆయిల్ పోయండి. ఈ గ్లాస్కి 3/4 గ్లాస్ అంటే ముప్పావు గ్లాస్కి ముప్పావుకి ఆయిల్ పోసాను. ఆయిల్లో జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, మెంతులు ఇవి వేస్తున్నాను. ఇవి కాస్త ఫ్రై అయ్యాక, సిమ్లోనే పెట్టుకొని చేయండి ఎప్పుడు కూడా. హైలో పెట్టి చేస్తే చూడండి ఇలా ఆయిల్ మీ పైన స్పిల్ అవుతుంది. మా పాపకి స్కూల్ టైం అయిపోతుందని హడావిడిలో ఆనియన్ చట్నీ చేస్తూ అది హైలో పెట్టి ఆనియన్ మిక్స్చర్ వేసాను. అది స్పిల్ అయి నా హ్యాండ్ మీద పడింది. సో, ఎంత హడావిడైనా సరే మన ఒళ్ళు దగ్గర పెట్టుకొని వంట చేయాలి. సో, జాగ్రత్త వంటలు చేసేటప్పుడు. ఆల్ లేడీస్కి చెప్తున్నాను, కొంతమంది జెంట్స్ కూడా చేస్తుంటారు, వాళ్ళు కూడా జాగ్రత్త. హైలో పెట్టుకుని ఇది యాడ్ చేయకండి, సిమ్లో పెట్టుకొని చేయండి. సరే, నీ సోదాపి పాయింట్కి రాని తిట్టుకోకండి, వస్తున్నాను పాయింట్కి. సరే, ఆయిల్లో మనం వేసిన పోపు గింజలన్నీ ఫ్రై అయిన తర్వాత మిక్సర్కి మనం వేసుకున్న గోంగూర మిక్చర్ని ఇందులో వేసుకొని ఇలా బాగా తిప్పండి. ఫ్లేమ్ హైలో పెట్టుకొని మీరు అక్కడే ఉండి పక్కకి వెళ్ళకుండా బాగా తిప్పండి. చూడండి ఇలా బాగా మిక్స్ చేయండి. పచ్చివాసన అంతా పోవాలి. ఆయిల్ చుట్టూ వచ్చి ఆ పచ్చడి మిడిల్లోకి రావాలి. నేను ఇంకొంచెం 1/2 స్పూన్ కారపొడి, 1/2 స్పూన్ సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. మీరు ఉప్పు చూడండి, ఉప్పు సరిపోలేదని ఎలా తెలుస్తుంది అంటే మీకు పుల్లగా అయినా ఉంటుంది, లేకపోతే చప్పగా అయినా ఉంటుంది. అప్పుడు ఉప్పు సరిపోలేదని ఉప్పు కొంచెం వేసుకొని బాగా ఫ్రై చేసి చూడండి ఆయిల్ చుట్టూ వచ్చేయాలి. ఇలా పచ్చడి మిడిల్లోకి రావాలి. ఎప్పుడైనా పచ్చళ్ళు చేసేటప్పుడు ఆయిల్ కొంచెం ఎక్కువే వేసుకోండి, అప్పుడు ఎక్కువ రోజులు ఉంటుందన్నమాట. సో, ఇలా బాగా ఫ్రై చేసేసుకొని మన ఆంధ్ర స్పెషల్ గోంగూర పచ్చడి ఇది. ఈ రెసిపీని లైక్ చేసి షేర్ చేసి పెట్టుకోండి. మీకు ఎప్పుడైనా చేయాలి అనుకున్నప్పుడు యూజ్ అవుతుంది. ఎవరికైనా కావాలి అన్నా కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మీరు ఇది లైక్ చేస్తే లైక్డ్ వీడియోస్లో ఉంటుంది, ఎప్పుడైనా చేసేటప్పుడు మీరు చూసుకొని చేయొచ్చు. సో, మన పచ్చడి అయిపోయిందనమాట. ఒకసారి అంతా ఇలా దగ్గరికి తీసేసుకొని ఇలా అనుకోండి నీట్గా, చుట్టూ ఆయిల్ వచ్చి మధ్యలో పచ్చడి వచ్చేలాగా నీట్గా అలా అనుకోండి. ఇంకా ఆఫ్ చేసేస్తున్నాను. ఈ పచ్చడి 1 వీక్ వరకు ఉంటుంది. కొంచెమే కాబట్టి, ఎక్కువైతే ఇంకా ఎక్కువ రోజులు ఉంటుంది. ఇక నేను కొంచెమే చేశాను కాబట్టి 1 వీక్ వరకు ఉంటుంది. ఇది ఆంధ్ర స్పెషల్ గోంగూర పచ్చడి రెడీ.
ఆనియన్ వేయలేదు ఏంటి ప్రియా అనుకుంటున్నారా? ఆనియన్ మనం ఇందులో వేసామనుకోండి ఎక్కువ రోజులు ఉండదు. కాబట్టి మనం ఎప్పుడైనా తినాలి అనుకున్నప్పుడు కొంచెం పచ్చడి తీసేసి పక్కన పెట్టుకొని ఒక బౌల్‌లో ఆనియన్స్ ఫ్రెష్‌గా కట్ చేసుకొని మనం వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బావుంటుంది. సో ఇదన్నమాట గోంగూర పచ్చడి రెసిపీ ప్రియా వెంట్రప్రగడ రెసిపీస్‌లో. మీకు నచ్చిందా? మీరు ట్రై చేశారా? ఒకవేళ మీకు ఇష్టమైతే కమెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి. సో ఆనియన్స్ని మాత్రం ఇందులో కలపకండి. ఎక్కువ రోజులు ఉండాలి అనుకుంటే అప్పటికప్పుడు కట్ చేసుకొని ఆనియన్లో మిక్స్ చేసుకోవాలి. అది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. సో నేను ఈ రోజు వరకు కావాల్సింది కొంచెం పచ్చడి తీసుకొని ఆనియన్స్లో వేసుకొని స్పూన్తో బాగా గుచ్చి గుచ్చి మిక్స్ చేసుకుంటున్నాను. సో ఈ చిన్న బౌల్ది మాత్రం మనం యూస్ చేసుకునేది. ఆ పెద్ద బౌల్లోది పక్కన పెట్టేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు లేదా బయటే ఉంచుకోవచ్చు, పాడవదు. తడిగా ఉండే మాత్రం లైక్ వెట్ స్పూన్స్ కానీ వెట్ హ్యాండ్స్ కానీ పచ్చడికి టచ్ చేయకండి. టచ్ చేస్తే పచ్చడి ఎక్కువ రోజులు ఉండదు, పాడైపోతుంది. సో ఇదన్నమాట మన ఆంధ్ర గోంగూర పచ్చడి రెసిపీ. మీకు నచ్చిందా? మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రియా వెంట్రప్రగడ రెసిపీస్.